నిమ్మకాయ ఊరగాయ ఎలా చేయాలంటే ఒక 25 నిమ్మకాయలు తీసుకుని నీళ్ళల్లో వేసుకుని కడుక్కు తేమ లేకుండా బట్టి తుడిచి ఆరబెట్టుకోవాలి. ఉప్పును కూడా ఎండలో పెట్టుకోవాలి. 10 నిమ్మకాయలు రసం తీసి పెట్టుకోవాలి. నిమ్మకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇత్తనాలు తీసి కొలుచుకోవాలి. నాకు 4 కప్పులు నిమ్మకాయ ఉప్పులైనవి. 4 కప్పుల నిమ్మకాయ దబ్బలకి 1 కప్పు ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని 1 స్పూన్ కూడా పసుపు వేసుకొని నిమ్మకాయలన్నిటిని కలుపుకొని ముందుగా తీసుకున్న నిమ్మకాయ రసం వేసుకొని కలుపుకొని ఒక వారం రోజులు ఊరబెట్టుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. రోజుకి 2-3 సార్లు ఇలా చేస్తూ ఉండాలి. నేను వారం రోజుల తర్వాత చూపిస్తున్నాను. ముక్క మెత్తబడి గుజ్జు కూడా కొంచెం తిక్కుగా ఉంటుంది. వీటిని బాగా ఎండ ఉన్న రోజు ఒక రోజంతా ఎండలో పెట్టుకోవాలి. తర్వాత ఈ గుజ్జులో ఆ దబ్బలు వేసుకొని కలుపుకొని సీసాలో స్టోర్ చేసుకుంటే ఎన్ని సంవత్సరాలైనా పాడైపోయి నిమ్మకాయ ఊరగాయ రెడీ. కొంచెం పచ్చడికి పోపు పెట్టడానికి ఒక కడాయిలో 1 కప్పు పల్లి నూనె తీసుకొని 1 స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, 1 స్పూన్ ఇంగు వేసుకొని పోపును బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చడికి సరిపడమైన కారము, ఆవాల పొడి, మెంతుల పొడి, పోపు వేసుకొని కలుపుకుంటే నిమ్మకాయ ఊరగాయ రెడీ.